ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో పాతుకుపోయిన స్టార్ శ్రీకాంత్. ఇంత జర్నీ ఉన్న శ్రీకాంత్ కొడుకు రోషన్ విషయంలో ఎక్కడ తేడా కొడుతోంది? హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ నట వారసత్వం అందిపుచ్చుకుంటున్న రోషన్ మేకా సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 3 ఏళ్లు దాటేసింది. 2021లో రిలీజ్ అయిన పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ కాకపోయినా తనకు శ్రీలీలకు బోలెడు పేరు, ఆఫర్లు తీసుకొచ్చింది. ఒక పక్క ఆ అమ్మాయి ఏమో దూసుకుపోతుండగా మనోడు మాత్రం బాగా స్లో అయిపోయాడు. వైజయంతి బ్యానర్ లో ఛాంపియన్ ని నెలల క్రితమే ప్రకటించారు. సందీప్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ప్రభాస్ కల్కి వల్లనో లేక మరే కారణమో ప్రొడక్షన్ హౌస్ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. మోహన్ లాల్ మలయాళంలో తీస్తున్న పాన్ ఇండియా మూవీ వృషభతో కీలక పాత్ర దక్కించుకున్నాడు. కానీ దాని విడుదలకు చాలా టైం పట్టేలా ఉంది. అసలు రోషన్ ఎక్కడ లెక్క తప్పుతున్నాడనేది అంతుచిక్కటం లేదు. అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో అఖిల్ విషయంలో చూస్తున్నాం. అలాంటిది అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ పెద్ద బ్యానర్లో ముందుకొస్తున్నప్పుడు కొంచెం వేగంగా సినిమాలు చేయాలి. లేకపోతే ఆడియన్స్ కొత్త రిలీజ్ వచ్చినప్పుడు ఎవరి కుర్రాడని అనుకునే రిస్క్ లేకపోలేదు. ఇవి కాకుండా రోషన్ అఫీషియల్గా ఒప్పుకున్న కమిట్మెంట్లు ఏవీ లేవు. ఒక పక్క శ్రీకాంత్ ఏమో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయాడు. ఇటు కొడుకు కెరియర్ ఏమో నెమ్మదిగా సాగుతోంది. మైత్రి సంస్థ కూడా ఒక సినిమా ప్లాన్ చేసుకుందని టాక్ వినిపించింది. కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. ఛాంపియన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లకు తీసుకొస్తే బెటర్. కాంపిటీషన్ వల్ల స్లోగా ఉంటే సరిపోదు, తెలివిగా పరుగులు పెట్టాలి. అన్ని వేళలా నిదానమే ప్రధానం అన్న సూత్రం సెట్ అవ్వదు. స్వంతంగా ఇమేజ్, మార్కెట్ ఏర్పడిన రోషన్ కు ఒక సరైన బ్లాక్ బస్టర్ పడితే మొత్తం సెట్ అవుతుంది. అది ఎప్పుడనేది ఇప్పుడు ప్రశ్న. గత కొన్నేళ్లుగా సినీ ప్రేక్షకుల్లో ఒక చర్చ నిరంతరం జరుగుతూనే ఉంది. అదే నెపోటిజం వర్సెస్ టాలెంట్ అనే టాపిక్. ఇప్పుడు ఇది అడ్డం పెట్టే ఓ స్టార్ హీరోయిన్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఆమెకి టైం కలిసి రావటం లేదు. పెద్ద స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అభిమానుల అంచనాల కన్నా తండ్రుల పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. సోషల్ మీడియా జమానాలో ట్రోలింగ్కి బలికాక తప్పదు. ప్రస్తుతం దేవరాలో విలన్ సైఫ్ అలీ ఖాన్, గారాలపట్టి సారా అలీ ఖాన్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవలే ఆమె నటించిన ఏ వతన్ మేరే వతన్ అమెజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ అయింది. స్వతంత్రం రాకముందు బ్రిటిషన్ల పాలనని బ్యాక్ డ్రాప్గా తీసుకుని భారీ బడ్జెట్తో తీశారు. కన్నన్ అయ్యర్ దర్శకుడు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే సారా నటన మీద తీవ్ర విమర్శలు వచ్చిపడ్డాయి. ఇంత బరువైన పాత్రకు కావాల్సిన ఎక్స్ప్రెషన్లను ఇవ్వలేకపోయిందని, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నటనను మెరుగుపరుచుకోకపోతే ఎలా అంటూ తలంటింది. తెల్లదొరలు వ్యతిరేకంగా ప్రైవేట్ రేడియో స్థాపించే యువతగా ప్రధాన పాత్ర దక్కిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్గా చేస్తున్న ఇమ్రాన్ హష్మీ లాంటి సీనియర్ కాస్టింగ్ ఇందులో పెద్దదే ఉంది. దీనికన్నా ముందు సారా మరో మూవీ మర్డర్ ముబారక్ నెట్ఫ్లిక్స్లో వచ్చింది. దీనికి సైతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ తప్పలేదు. విజయ్ వర్మతో బోల్డ్ సీన్లో రెచ్చిపోవటం తప్ప యాక్టింగ్ పరంగా గుర్తుండిపోయేలా ఏమీ చేయలేదని కామెంట్స్ వచ్చిపడ్డాయి. అవకాశాలు లోటు లేకపోయినా సారా మీద ఇలా క్రిటిసిజం రావటం విచారకరం. ఒక పక్క పోటీగా ఉన్న జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు సౌత్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ల సరసన ఆఫర్లు పట్టేస్తూ ఉంటే సారా మాత్రం ఇలా వెనకబడిపోవటం సైఫ్ గమనించకుండా ఉండడు. సరైన కథలు దర్శకులు కుదరకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు? గతంలో బాగానే చేసిన సారా ఇప్పుడు ఇలా రివర్స్ కావటం ఏమిటో. అయితే సారా ఈ విమర్శలను సానుకూలంగా తీసుకుని ఓ నటిగా తన పరిధిని మెరుగుపరుచుకునే పనిలో పడితే మంచిదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఎంచుకున్నారు అంటేనే సారా అలీ ఖాన్ ఒక విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారని, అలాంటి ప్రయత్నానికి మరింత కష్టం కూడా తోడైతే ఈ రోజు విమర్శించిన వాళ్ళే మళ్ళీ పొగుడుతారని అంటున్నారు. మరి తనపై వచ్చిన ట్రోల్స్కు సమాధానంగా సారా అలీ ఖాన్ ఎలాంటి సినిమాతో మళ్ళీ వస్తారో చూడాలి.